నమస్కారం ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తెలంగాణలో వివింట్ ఫార్మా 400 కోట్ల పెట్టుబడి, జీనోమ్ వ్యాలీలో ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రం ఏర్పాటు, దాదాపు 1000 మందికి ఉద్యోగ అవకాశాలు. $500కే గ్యాస్ సిలిండర్, మరో గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్. 2 రోజుల్లోనే రాయితీ సొమ్ము అకౌంట్లలో జమ. ఏపీకి కేంద్రం నుంచి మరో గుడ్ న్యూస్. జాతీయ రహదారులకు 7,266 కోట్లు, ప్రాజెక్టులను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ. తెలంగాణకు రెయిన్ అలర్ట్. ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ. ఏపీలో కొనసాగుతున్న వర్షాలు 2-3 రోజులు వర్షాలుంటాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పేరొందిన పలు అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. తాజాగా దిగ్గజ ఫార్మా కంపెనీ అయిన వివింట్ ఫార్మా తెలంగాణలో తమ సంస్థ కార్యకలాపాలు విస్తరించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వివింట్ ఫార్మా కంపెనీ ముందుకొచ్చింది. 400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోయే ఈ కంపెనీ ద్వారా దాదాపు 1000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం వివింట్ కంపెనీ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల అనంతరం పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలో వివింట్ కంపెనీ R&D కేంద్రం ఉంది. సుమారు 70 కోట్లతో నెలకొల్పిన ఈ సదుపాయాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో విస్తరించేందుకు కంపెనీ ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా హైదరాబాద్లో తన మొదటి తయారీ కర్మాగారాన్ని స్థాపించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్న విషయం తెలిసిందే. 6 గ్యారంటీల అమల్లో భాగంగా రాయితీపై సిలిండర్లు అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే 500 గ్యాస్ సిలిండర్ పొందేందుకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారు 89.99 లక్షల మంది ఉన్నారు. ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా వీరిలో 91.49 లక్షల మంది 500 గ్యాస్ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకోగా తొలుత 39.50 లక్షల కుటుంబాలను అర్హులుగా గుర్తించారు. ప్రజాపాలన అప్లికేషన్లలో సరైన వివరాలు ఇవ్వకపోవడం వంటి కారణాలతో వారికి రాయితీ అందడం లేదు. ప్రతి ఆయిల్ కంపెనీ వినియోగదారు సంఖ్యతో పాటు ఒక యూనిక్ ఐడి ఇస్తాయి. ఇందులో 17 నుంచి 19 అంకెలు ముద్రించుంటాయి. అయితే చాలా మంది ప్రజాపాలన దరఖాస్తులో యూనిక్ ఐడి కాకుండా కన్జ్యూమర్ ఐడి రాయడంతో రాయితీ అందకుండా పోతోంది. ఈ సంఖ్యను అప్లికేషన్ ఫామ్లో రాయని వారు ప్రజాపాలన కేంద్రాల్లో తిరిగి మరోసారి సరైన వివరాలు అందిస్తే ప్రభుత్వం అర్హులుగా గుర్తిస్తుంది. ఆధార్ నెంబర్ తప్పు రాసినా కూడా సరి చేసుకోవచ్చు. ఇలా 4.60 లక్షల మంది సవరణ చేసుకోగా వారందరికీ 500కే గ్యాస్ సిలిండర్ అందుతోంది. దీంతో లబ్ధి పొందే మొత్తం కుటుంబాల సంఖ్య 44.10 లక్షలకు చేరుకుంది. ఇదే కాదు, ఆడబిడ్డలకు కట్టెలపై కష్టాలు తీర్చాలని, వాళ్ళ కన్నీళ్లు తూడవాలని 1200 రూపాయలు ఉన్న సిలిండర్ను ఇవాళ 500 రూపాయలకే ఆడబిడ్డలకి ఇంటి దగ్గర ఇచ్చి ఆడబిడ్డల కన్నీళ్లు దూర్చే బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్నది. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మహిళలు 0 టికెట్ తీసుకుని రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచితంగా ప్రయాణం చేసే ఛాన్స్ ఉంది. పల్లె వరకు, సిటీ, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ ఫ్రీ బస్ జర్నీ సౌకర్యం కల్పిస్తున్నారు. దీంతో బస్సుల రద్దీ విపరీతంగా పెరిగింది. గతంలో రోజుకు సగటున 30 నుంచి 35 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తే ప్రస్తుతం ఆ సంఖ్య సగటున 55 లక్షలకు చేరుకుంది. బస్సులో టికెట్ తీసుకుని ప్రయాణించే వారికి కూర్చోవడానికి సీట్లు కూడా ఉండట్లేదు. ఇక సంస్థకు వచ్చే ఆదాయంపై కూడా ప్రభావం పడుతోంది. మహాలక్ష్మి ఉచిత ప్రయాణ టికెట్ల మొత్తాన్ని రేవంత్ ప్రభుత్వం చెల్లిస్తున్నప్పటికీ సకాలంలో అందడం లేదని విమర్శలు ఉన్నాయి. ఇక డబ్బులు చెల్లించి టికెట్లు తీసుకునే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలోని తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రకం బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ యోచిస్తోంది. తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 50 సెమీ డీలక్స్ బస్సులను ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సులకు మధ్య రకంగా ఈ కొత్త సెమీ డీలక్స్ బస్ సర్వీసులను ప్రవేశపెడుతున్నట్లు ఆర్టీసీ అధికారులు అంటున్నారు. సీట్లు, ఇతర సౌకర్యాలు ఎలా ఉంటాయన్నదనే విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది. డీలక్స్ బస్సుల్లో మహిళా ప్రయాణికుల్ని పెంచేందుకు ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటోంది. కొన్ని డిపోల్లో గిఫ్ట్ ఇచ్చే పథకాలను కూడా ఆర్టీసీ ప్రారంభించింది. మహాలక్ష్మి ఫ్రీ బస్ జర్నీ పథకంతో పడుతున్న ప్రతికూల ప్రభావాన్ని అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో జాతీయ రహదారులను 7,266 కోట్లతో అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు 2024-25 వార్షిక ప్రణాళికను ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో కీలకమైన విజయవాడ తూర్పు బైపాస్తో మరికొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. ఈ మేరకు ప్రాజెక్టులను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రం ఏపీకి కేటాయించిన నిధులు ప్రాజెక్టుల వారీగా ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా రామారావుపేట నుంచి గుంటూరు జిల్లా కాజా టోల్గేట్ వరకు విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణానికి 2,716 కోట్లు కేటాయించారు. పల్నాడు జిల్లా వినుకొండ గుంటూరు 4 లేన్ల రహదారికి 2,360 కోట్లు ఇచ్చారు.
విజయవాడలోని మహానాడు జంక్షన్ నుంచి నిడమనూరు వరకు 6 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి 669 కోట్లు కేటాయించారు. అనకాపల్లి జిల్లా సభవరం నుంచి విశాఖ జిల్లా షీలానగర్ వరకు 6 లేన్ల రహదారి నిర్మాణానికి 906 కోట్లు కేటాయించింది కేంద్రం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. చేనేత కార్మికులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, చేనేతకారులకు ఇచ్చిన అన్ని పథకాలను వైఎస్ఆర్సీపీ సర్కార్ రద్దు చేసిందని అన్నారు. విజయవాడలో జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లలో ఉత్పత్తులు పరిశీలించి చేనేత కార్మికులతో మాట్లాడారు. చేనేత కార్మికుల ఆదాయం పెరిగేందుకు చర్యలు తీసుకుంటామని, వెనుకబడిన వర్గాలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇది పార్లమెంట్లో చట్టరూపం దాల్చేలా పోరాటం చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో చేనేత కార్మికులకు జీఎస్టీ తొలగించేందుకు ప్రయత్నిస్తామన్నారు. జీఎస్టీ తొలగించుకుంటే రియంబర్స్ చేస్తామని ప్రకటించారు. నేతలకు 67 కోట్లు ఇచ్చి న్యాయం చేస్తామని తెలిపారు. చేనేత మగ్గాల కోసం 50,000 సాయం అందిస్తామని, ప్రజలంతా చేనేత వస్త్రాలు ధరించాలని, నెలకొక రోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు. చేనేత పరిశ్రమను కాపాడడం బాధ్యతని, అలాగే చేనేత వస్త్రాలకు ఆన్లైన్ మార్కెటింగ్ను ప్రోత్సహిస్తామన్నారు. చేనేతలకు మరో హామీ ఇచ్చారు. మరమగ్గాల కార్మికులకు సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా అందిస్తామన్నారు. చేనేతకారులకు ఆరోగ్య బీమా కల్పిస్తామని, నైపుణ్యం పెంచి ఆధునిక శిక్షణ ఇప్పిస్తామన్నారు. అంతేకాకుండా చేనేతలో సహజ రంగులను ప్రోత్సహిస్తామన్నారు. దీనికి ఒక చరిత్ర కూడా ఉంది. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో విదేశీ వస్త్రాల బహిష్కరణ, స్వదేశీ వస్త్రాల్ని ప్రోత్సహించడం ఆ రోజు ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోయారు. అది కూడా ఈ రోజునే జరిగింది. ఆగస్టు 7వ తారీఖున మొట్టమొదటిసారిగా జరిగి, అది వాడలా వెళ్లి, అది కడకు క్విట్ ఇండియా మూవ్మెంట్ కింద ఏదైతే బ్రిటిష్ వారిని మళ్లీ పంపించే వరకు ఉద్యమం జరిగిందంటే ఆ స్ఫూర్తిలో ఇది ఒక భాగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి మన దేశంలో కూడా 2015 నుంచి ఈ యొక్క చేనేత అంతర్జాతీయ దినోత్సవాన్ని జరపాలని చెప్పి అనుకోవడం, కేంద్రంలో మోడీ గారు చేయడం, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2015 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అది చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే మాట చెప్తున్నా, ఈరోజు నేను వచ్చింది మీ అందరికీ భరోసా ఇవ్వడానికి వచ్చా. అందరితో సమానంగా చేనేత కార్మికుల్ని పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం నేను అండగా ఉంటామని మరొక్కసారి స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను చాలా ఎన్నికల్లో చూశాను. ఏ ఎన్నికలు వచ్చినా కొంతమంది అటూ ఇటూ వెళ్లారు, కానీ చేనేత కార్మికులు మాత్రం మూకుమ్మడిగా బలపరిచింది తెలుగుదేశం పార్టీనే బలపరిచారు అన్ని ఎన్నికల్లో. అది ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈరోజు నవ్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎప్పుడు కూడా ఎక్కడ చేనేత కార్మికులు ఉంటారో అక్కడ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వస్తుంది, ఆదరణ చూపించారు. అది ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చేనేత రంగం ప్రభుత్వ నిర్లక్ష్యాలతో తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళింది. అందుకే ఈరోజు చూస్తే గడిచిన ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేసి మిమ్మల్ని అందరినీ ఆదుకున్నాం. కానీ ఇటీవల ప్రభుత్వాన్ని మనం చూస్తే నేతన్న హస్తం పేరు చెప్పి మీకు అందే అన్ని రంగాల పథకాలను అన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఏదో ఒక 24,000 రూపాయలు మీకు ఇస్తే దాంతోనే మీ జీవితాలు బాగుపడిపోతాయని, పెన్షన్ 3,000 ఇస్తున్నాం, ఇప్పుడు 4,000 ఇస్తున్నాం, కానీ నెలకు 2,000 ఇస్తే మీ జీవితాలు మారిపోతాయనుకోవడం ఏ విధంగా సబబో మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని పథకాలను రద్దు చేశారు. అదే మరిగా సొంత మగ్గం ఉంటేనే చేనేత నేస్తామన్నారు. ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేసే పరిస్థితికి వచ్చారు. అదే మరి నూలు రంగుపై సబ్సిడీ కూడా ఎత్తేశారు. పావలా వడ్డీ రుణాలు తీసేశారు. ఒక మాటలో చెప్పాలంటే అన్ని రుణాలు రద్దు చేసి మీ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు గడిచిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే కార్మికులకి, చేనేత రంగానికి 226 కోట్ల రూపాయలు అప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు, బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చారు. కానీ ఒక్క మాట మీకు అందరికి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర కూడా
తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఎప్పుడూ చేనేత కార్మికులకు పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొక్కసారి స్పష్టం చేస్తున్నా. 2007లో 3072 కోట్లు చేనేత రంగం రుణమాఫీలు చేయాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మోసం చేస్తే గట్టిగా పోరాడాం. ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. 2000 మేము పోరాడిన పోరాట ఫలితంగా 2011 ఆనాటి ముఖ్యమంత్రి రోసయ్య గారు చీరాల్లో మేము వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే 109 కోట్ల రూపాయలు మాఫీ చేయించాం. అది చాలదని 110 కోట్లు చేయకపోతే 2014లో అధికారంలోకి వస్తానే 110 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి చేనేత కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రతి ఏటా 2014 నుంచి 250 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాం. 90,795 మంది కుటుంబాలకి 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఆ రోజు మీరందరూ అడిగారు, చేనేత పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి, చిన్న వయసులో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, మగ్గం పైన కూర్చుంటున్నాం, కడుపు రేకు నూలంతా వెళుతుంది, దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయంటే 50 రూపాయలకే పింఛన్ ఇచ్చిన ఘనత, పెన్షన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి గుర్తు చేస్తున్నా. నూలు రంగుల పైన 20% సబ్సిడీ ఉంటే దాన్ని 40% పెంచాం. మరమగ్గాలకు 50% రాయితీ కోసం 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 1,11,00,000 మంది చేనేత కార్మికులకి 2,000 రూపాయలు పింఛన్ ఇచ్చాం. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలు కొనుగోలు చేశాం. అంతర్జాతీయ మార్కెట్ క్రియేట్ చేశాం. ఎక్కడికక్కడ దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఆదరణ 2లో 60,000 మంది పనిముట్లు, 70,000 మగ్గాలకి మోటార్లు కూడా ఇప్పించాం. ఇంకొక పక్కన 70,000 మంది చేనేత కార్మికులకి మోటరైజ్ జకార్డ్ లిఫ్టింగ్ మెకానిజం సదుపాయాలు కల్పించాం. 55,500 మంది చేనేత కార్మికులకి 26.62 కోట్ల రూపాయలు రుణం ఇచ్చాం. ఇవన్నీ చేసి ఆ రోజు ముందుకు పోయామంటే అది చేనేత పరిశ్రమ పైన ఉండే శ్రద్ధ. కొంతమంది ప్రముఖులు వివిధ వ్యాపార సంస్థల ప్రకటనలో నటించి మీ నమ్మకమైన సంస్థ అంటూ చెప్పడం వల్ల చాలా మంది ప్రలోభాలకు గురై పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారని వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ గుప్తా కోరారు. కర్నూలు కలెక్టరేట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ ప్రముఖ వ్యాపార సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థలు, ఇంకా అనేక వ్యాపార సంస్థలు ప్రముఖంగా ప్రజల్లో పేరుగాంచిన యాంకర్లు కానీ, సినీ హీరోలు కానీ, సినీ హీరోయిన్లు కానీ వారి వ్యాపార అభివృద్ధి కోసం వారిని ప్రచారానికి వాడుకుంటారని ఆయన తెలిపారు. వీరి మాటలకు వారిపై ఉన్న ప్రేమతో, అభిమానంతో చాలా మంది ఆయా వ్యాపార సంస్థల్లో, రియల్ ఎస్టేట్ సంస్థల్లో భూములు, గృహాల కొనుగోలుపై పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది ప్రముఖులు తమ ఆదాయం కోసం మోసం చేసే వ్యాపార సంస్థల్లో ప్రచారంలో భాగంగా పాల్గొనడం వల్ల చాలా మంది వినియోగదారులు నష్టపోతున్నారని, ఇటీవల తెలంగాణ ప్రాంతంలో ప్రముఖ యాంకర్ సొమ్ము వల్ల తాము ఆ సంస్థల్లో డబ్బులు పెట్టి నష్టపోయామని చెప్పడం జరిగిందన్నారు. ప్రముఖులను చూసి పెట్టుబడి పెట్టడం మూర్ఖత్వం అవుతుందని, వినియోగదారులు చైతన్యం లేకపోవడం వల్ల ఇటువంటి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుందన్నారు. మోసం చేసే వ్యాపార సంస్థలపై ప్రభుత్వం కూడా ప్రత్యేక నిఘా ఉంచాలని, అటువంటి వ్యాపార సంస్థలు మనుగడ లేకుండా చేయాలన్నారు. ప్రభుత్వాలు కూడా వినియోగదారుల చట్టంపై అవగాహన కలిగించాలని, రాష్ట్రంలో వినియోగదారుల సంఘాలు నిద్రావస్థలో ఉన్నాయని ఆయన విమర్శించారు. ప్రతి పాఠశాల, కాలేజీలో వినియోగదారుల చట్టంపై అవగాహన కలిగించాలని, అందుకు ప్రత్యేక శాఖను కూడా ఏర్పాటు చేయాలన్నారు. మేలుకోండి, మనం పెట్టే పెట్టుబడి మన పిల్లలకు భవిష్యత్తుకు ఉపయోగపడాలి. కొంతమంది యాంకర్స్ కానీ, సినిమా హీరోలు కానీ, హీరోయిన్లు కానీ కొన్ని వ్యాపార సంస్థలకు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రకటనదారులుగా వాళ్ళు నటించడం జరుగుతుంది. పైసలు తీసుకుంటారు, నటిస్తారు, మంచి సంస్థ అంటారు. కొంతమంది ఆ యాంకర్స్ మీద కావచ్చు, సినిమా హీరోయిన్ల మీద కావచ్చు, హీరోయిన్ల మీద కావచ్చు అభిమానంతో ముందు వెనక ఆలోచన చేయకుండా పెట్టుబడి పెడతారు. ఆ తర్వాత బోర్డులు ఎత్తేసే పరిస్థితి ఏంటి? నిన్ననే ఒక సంఘటన చూశాను. కొంతమంది వినియోగదారులు
రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపార ప్రకటనలు ఒక యాంకరు సుమని నటించడం వల్ల మేము సుమన్ చూసి మేము పెట్టుబడి పెట్టాము, నష్టపోయినామని రోడ్డు మీదకి ఎక్కారు. కాబట్టి వినియోగదారులు మేలుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వినియోగదారుల సంఘాలను, చట్టాలను ప్రజలను అవగాహన కలిగించాలన్న ఆలోచన విస్మరిస్తున్నారు. ఇది చాలా బాధాకర విషయం. చట్టాలు చేసిన వాళ్ళు చుట్టాలుగా మార్చుకుంటున్నారు. కాబట్టి యాంకర్స్ మరోసారి ఆలోచన చేయండి. సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖులు కానీ, దిగ్గజాలు కానీ ఒక వ్యాపార సంస్థలో నటించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా నేను అందరిని దృష్టిలో అనడం లేదు. కొంతమంది కేవలం వాళ్ళ ఫేమస్ పేరు, వాళ్ళ ప్రఖ్యాతిని దృష్టిలో పెట్టుకొని వ్యాపార సంస్థలో ఆ విధంగా యాడ్లు చేసేటప్పుడు ముందు వెనక ఆలోచన చేయకుండా, సంస్థను దృష్టిలో పెట్టుకోకుండా మీరు నటిస్తే, ఆ యాడ్లో మీరు ఉంటే మిమ్మల్ని చూసి కూడా కొంతమంది ప్రలోభాలకు గురై పెట్టుబడి పెడితే వాళ్ళు నష్టపోతే ఆ బాధ మీ పిల్లలు కూడా బాధ కలిగించేలా ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మీ సందర్భంగా నేను కోరుతున్నాను. టిఎన్ఎన్ న్యూస్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాసమైలారంలోని సువెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్లో కార్మికులు ధర్నాకు దిగారు. కనీస వేతనాలు, పర్మనెంట్ ఉద్యోగం కోసం పరిశ్రమ ఎదుట ఆందోళన చేశారు. పాతమైలారంలోని సువెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఎదుట ధర్నాకు దిగిన కార్మికులకు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మద్దతు ప్రకటించారు. పరిశ్రమ యాజమాన్యాన్ని గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, కార్మికులకు కనీస జీతభత్యాలతో పాటు చాలా ఏండ్లుగా పనిచేస్తున్న కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అందుకు పరిశ్రమ యాజమాన్యం ఒక మెట్టు దిగొచ్చిందని, కొంత సమయం కావాలని కోరినట్లు ఆయన చెప్పారు. సంఘటితంగా కార్మికులంతా ఉండి హక్కు కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు రాములు నాయక్, ఎక్స్ఎమ్మెల్సీ, యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజు ముదినాథ్, ట్రెజరీ సత్యనారాయణ రెడ్డి, ఆర్గానిక్ సెక్రటరీ వెంకటేష్ యాదవ్, జాయింట్ సెక్రటరీ ప్రవీణ్, ముఖ్య సలహాదారులు ప్రవీణ్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ రంగస్వామి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మరియు మహిళా నాయకురాలు యాకమ్మ, కార్మికులు పాల్గొన్నారు. ఇవాళ మనం ఒక విజయం సాధించినాం. ఇన్ని రోజులు మీతోటి మాట్లాడని యాజమాన్యం ఇవాళ చర్చలకు వచ్చింది. ఒక మెట్టు మనం ఎక్కడం జరిగింది. రేపటి నుంచి పనికి రామంటే మా సమస్య పరిష్కారం అయ్యి మీరు రాతపూర్వకంగా ఇస్తేనే మేము వస్తాము. ఇన్ని రోజులలో సమస్య పరిష్కారం కావాలి. మీరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ దగ్గర వచ్చి రాస్తేనే మేము వస్తామనేది చెప్పడం జరిగింది. సిస్టర్ ఉంది అక్కడ. ప్రతి విషయము గంట చర్చ జరిగింది. ఆ చర్చలలో నేను వేసిన ప్రతి ప్రశ్నకు జవాబు లేకుండా పోయింది. వాళ్ళకు చట్టం చెప్పినా, వాళ్ళ బాధ్యత చెప్పినా, డిసిప్లిన్ చెప్పినా, మహిళా కార్మికులతో ఎట్లా ఉండాలి అనేది గిట్ట మనం చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు సంఘటితంగా ఉన్నందుకే. ఇవాళ సంఘటితంగా లేకుంటే 20 సంవత్సరాల నుంచి జరుగుతున్న అన్యాయం ఇంకా జరుగుతుంది. మీరు రిటైర్మెంట్ అయ్యే వరకు ఇదే ఉంటుండే. కనీస వేతనాల చట్టం చెప్పినా, బోనస్ యాక్ట్ చెప్పినా, ట్రేడ్ యూనియన్ యాక్ట్ చెప్పినా ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి పర్మనెంట్ చేయాలి. నీవు 3 పూటలు తిండి తింటే మేము 2 పూటలు తిండి తినాలి. నా కొడుకు నేను సీపర్గా పనిచేసి, నేను హెల్పర్గా పనిచేస్తున్నా, లేకుంటే ఆపరేటర్గా పనిచేస్తున్నా అనేది కాకుండా నా కొడుకు గిట్ట మీదక హెచ్ఆర్ కావాలి, ఇంజనీర్ కావాలి. ఆ కోరిక మాకుంది. 20 సంవత్సరాల నుంచి నువ్వు కాంట్రాక్టర్లను పెట్టి అదే కాంట్రాక్టర్లతోటి పని చేయించినావు. ఇప్పుడు ఎందుకు సడన్గా వాళ్ళని తీసేస్తున్నావు? దానికి ఇప్పుడు నువ్వు సడన్గా తీసేయడంతో కరెక్ట్ కాదు. నువ్వు రెచ్చగొట్టినట్లు అవుతుంది. మీ హెచ్ఆర్ తోటి, మీ పైన అధికారులతోటి మాట్లాడి ఎంతమందిని మీరు పర్మనెంట్ చేస్తారు, ఏ విధంగా చేస్తారు, మా జీతాలు ఎట్లా పెంచుతారు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు గిట్ట విన్నారు. ఒక మహిళా రిప్రజెంటేషన్ గిట్ట మేడంతో తీసుకుపోవడం జరిగింది. ఎవరైతే రాజు మన జనరల్ సెక్రటరీ ఉన్నారో, మన రెడ్డి గారు ఉన్నారో, మన ప్రవీణ్ రెడ్డి గారు ఉన్నారో వీళ్ళు చెప్పినట్లు కోలీవుడ్ టు టాలీవుడ్ ప్రస్తుతం ఎస్జే సూర్యకి భారీ డిమాండ్ ఉంది. అసలు ఆయన డైరెక్షన్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు మిగిలిన దర్శకులు. వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో ఆయనకి విలన్ రోల్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్, కార్తీ సర్దార్ 2, కమల్ హాసన్ ఇండియన్ 3, నాని సరిపోతా శనివారం ఇలా వరుసగా పెద్ద హీరోల చిత్రాల్లో విలన్ పాత్రలు పోషిస్తున్నారు సూర్య. సరిపోతా శనివారం చిత్రంలో అయితే పోలీస్ పాత్రలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఎస్జే సూర్య తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో యాంకర్కి షాక్ ఇస్తూ సరిపోదా శనివారం స్టోరీ రివీల్ చేసేశారు సూర్య. నాని చిన్నగా ఉన్నప్పుడు కొంచెం కోపం, ఆవేశం ఎక్కువగా ఉంటాయి.
అలాంటి నేచర్తోనే పెరుగుతాడు. అయితే ఇలానే పెద్ద అయితే చాలా ప్రాబ్లం అవుతుందని వాళ్ళ అమ్మ అనుకుంటుంది. ఈ కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలని ఆలోచిస్తుంది. ఇలా చేయకూడదని చెబితే చిన్నపిల్లలు ఇంకా ఎక్కువ చేస్తారు. అందుకని ఒక ఆలోచన చేసి నీ కోపం చూపించు, కానీ అన్ని రోజులు వద్దు, కేవలం ఒక్కరోజు చూపించు అని చెప్తుంది. దీంతో నాని అలా ఒక రీజన్ కోసం తన కోపం చూపించడానికి శనివారం ఎంచుకుంటాడు. అలా అమ్మకిచ్చిన మాట వల్ల ఆదివారం నుంచి శుక్రవారం వరకు నాని భాషా సినిమాలో మాణిక్యం టైపు, శనివారం మాత్రం భాష, అలా నాని ఈ సినిమాలో శనివారం భాష అన్నమాట అంటూ ఎస్జే సూర్య ఈ కథను చెప్పారు. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. నైరుతి రుతుపవనాలు యాక్టివ్గా ఉండడం, ధోని ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయన్నారు. నేటి నుంచి 2 రోజుల పాటు వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. ఇక బుధవారం రాత్రి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, అత్తాపూర్, టోలీచౌక్, జూబ్లీహిల్స్, యూసఫ్గూడ, పంజాగుట్ట, కోటి, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, ఉప్పల్, మోసాపేట్, కూకట్పల్లి, మియాపూర్ తదితర ఏరియాల్లో వర్షం పడింది. మిగిలిన ఏరియాలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు కురిశాయి. గద్వాల జిల్లా గట్టులో అత్యధికంగా 12.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో కాకుండా భూ ఉపరితలంపై అల్పపీడనాలు ఏర్పడే వాతావరణం కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ పరిసరాల్లో 5 రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. తాజాగా మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ ప్రభావం శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాలపై కొంతవరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మోస్తరుగా కదులుతుండడంతో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో ఎక్కువ చోట్ల వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు నంద్యాల జిల్లా డోన్లో 101.4 మిల్లీమీటర్లు, తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో 97.6, పార్వతీపురం, మన్యం జిల్లా కొమరాడలో 84.6 మిల్లీమీటర్లు, చిత్తూరు జిల్లా వెంకటగిరి కోటలో 83.2, పార్వతీపురంలో 76.8, గుంటూరు జిల్లా అమరావతిలో 75.9, తిరుపతి జిల్లా తిరుపతి ఏరులో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.